ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కోసేసుకోవాలి, కట్ చేసుకున్న రైస్ బాగా కడుక్కోవాలి. 2 times పచ్చి కూడా వేసి కడుగుతాను, కొంచెం చేరిపోతుంది. వేసుకోవాలి. ఫ్రైగా కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది కొద్దిగా, లేకపోతే మాడిపోతాయి అవి. నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, కుకింగ్ ఆయిల్. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేగనివ్వాలి. దూరగా వేగేసి ఇట్లా దూరగా వేగాక ఆనియన్స్, కాకరకాయ పీసెస్ వేసేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకోవాలి. కలిపేసి సిమ్లో పెట్టేసుకోవాలి. పెడుతుంది సిమ్లో పెట్టేసుకుని అట్లా ఉడకనివ్వాలి. ఉడికాక అది వేపెట్టుకున్నవి ఉన్నాయి కదా, అది గ్రైండ్ చేసుకుని వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని ఉడకనివ్వండి 5 minutes. గ్రైండ్ చేసి పెట్టుకుని పౌడర్ వేసేస్తాం ఫ్రెండ్స్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి కారం వేయలేదు, చూసారు కదా, పసుపు వేస్తా, కారం వేయలేదు దీంట్లో. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం, 2 మిరపకాయలు కూడా, 2 మిరపకాయలు కూడా వేసాం వేపినప్పుడు, దాంట్లో వేయలేదు. ఇలా సిమ్లోనే ఉడికినివ్వాలి, హైలో పెట్టకూడదు. హైలో పెట్టేబట్టి మాడిపోతుంది. ఇంకా లాస్ట్ వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి అయ్యే వరకు.
పెట్టేద్దాం. ఒక 7 minutes అయ్యాక చూస్తే అయిపోయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, రెడీ అయిపోయింది. కావాలంటే టేస్ట్ చూసుకొని కొంచెం కారం వేసుకోండి. నాకైతే సరిపోయింది, బాగానే ఉంది, చేదు లేకుండా చేసుకుంటే, ఫ్రైలో చేసుకుంటే బాగుంటుంది. ఈ సైడ్ డిష్లో పనిచేస్తుంది మనకి, పప్పుచారులోకి, మజ్జిగ పులుసు, సాంబారు పక్కన పెట్టుకొని తింటే బాగుంటుంది. చేదని పిజ్జా ఇవన్నీ వేసాం కాబట్టి మనకు చేదంత ఏం తెలీదు. కాకరకాయ ఫ్రై రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది. ఈ కలర్లో ఉంది అనుకుంటారేమో, ఈ పప్పులో వేయడం వల్ల ఈ కలర్ వచ్చేసింది. మనం చింతపండు వేసి బెల్లం వేసి చేసుకుంటే వేరే కలర్లో ఉంటుంది, అది వేరే టైపు, ఇది ఒక టైపు. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకుని ఎంజాయ్ చేయండి. కాకరకాయ ఫ్రై రెడీ.